నమస్కారం అండి. నేను డాక్టర్ దీప్తి. నీళ్లు తక్కువ తాగుతున్నారా? అవునండి, చలికాలం నీళ్లు బాగా తాగితే ఊరికి వాష్రూమ్కి వెళ్లాల్సి వస్తుందని చాలా మంది అంటున్నారు. కానీ అది తప్పు. వాటర్ తక్కువ తాగడం వల్ల మీకు తెలియకుండానే మీరు మీ బాడీకి చాలా డ్యామేజ్ చేస్తున్నారు. అవేంటో చెప్తాను. టు స్టార్ట్ విత్, ఫస్ట్ వాటర్ తక్కువ తాగడం వల్ల హెడేక్ వస్తుంది. చాలా మందికి ఈ విషయం తెలియదు. అండ్ మీరు డిహైడ్రేషన్ వల్ల ఏమవుతుందంటే స్కిన్ అనేది బాగా డ్రై అవుతుంది. ఆల్రెడీ చల్లగాలికి స్కిన్ డ్రై అవుతుంది, మళ్ళీ లోపల నుంచి కూడా డిహైడ్రేషన్ వచ్చింది అనుకోండి, లిప్స్ అండ్ స్కిన్ బాగా డ్రై అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ కాన్స్టిపేషన్ అంటే మలబద్ధకం. మోషన్ అనేది రెగ్యులర్గా వెళ్లకుండా, ముఖ్యంగా 2 to 3 days ఒకసారి వెళ్ళడం కానీ, ఒకవేళ వెళ్ళినా కూడా గట్టిగా వెళ్ళడం కానీ ఇలా జరుగుతుంది. అండ్ మజిల్ క్రాంప్స్, అండ్ ముఖ్యంగా మజిల్ క్రాంప్స్ లో కండరాలు పట్టేయడం. నైట్ నిద్రపోయినప్పుడు పిక్కలు అనేవి బాగా పట్టేస్తున్నాయని చెప్తుంటారు. డీహైడ్రేషన్ కూడా దానికి ఒక కారణం. అండ్ యూరిన్ కూడా ఎల్లోగా వస్తుందని చెప్తారు. అంటే డీహైడ్రేషన్ ఉంటే యూరిన్ ఖచ్చితంగా ఎల్లోగానే వస్తుంది. అంతేకాకుండా బాగా అలసటగా అనిపించడం, నీరసంగా అనిపించడం, తిప్పినట్టు అవ్వడం, ఒక్కోసారి కళ్ళు తిరిగి పడిపోవడం కూడా జరుగుతుంది. ఇలాంటి సిమ్టమ్స్ అనేవి డీహైడ్రేషన్ వల్ల వస్తాయి. సో ఎండాకాలం మాత్రమే కాదండి, వర్షాకాలం అయినా సరే, చలికాలం అయినా సరే అడిక్వేట్ వాటర్ ఇంటేక్ ఉండాలి. అట్లీస్ట్ 2.5 to 3 liters అయినా ఖచ్చితంగా తాగండి. ఈ సిమ్టమ్స్ ని మీరు అవాయిడ్ చేయండి. టేక్ కేర్.